హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన బంగారు కలలు నవలను వింటున్నాం కదండి. ఆ నవలలో నుంచి 9వ భాగాన్ని వినేద్దామా? రాత్రి చాలా పొద్దుపోయింది. సరోజ పేషెంట్స్ అందరినీ చూసి క్వార్టర్స్కి వెళ్ళబోతూ పురుషోత్తం గారి గదిలోకి వచ్చింది. ఆయన మేల్కొనే ఉన్నారు. ఇంకా నిద్రపోలేదా బాబుగారు అంది. లేదమ్మా, నిద్ర రావటం లేదు. ఏ క్షణంలో ఈ బొందిలో నుంచి ప్రాణం ఎగిరిపోతుందో తెలియనట్టుగా ఉంది. మేలుకొని ఉండటమే ఆనందంగా ఉంది. బాబుగారు, ఏమిటా మాటలు? సరోజ నిష్ఠూరంగా అంది. మందు గ్లాసులో పోసి తెచ్చి ఇస్తూ తాగండి అంది. నిజం తల్లి, రవి పెళ్ళవటం, నీ జీవితం శేషగిరి బాధ నుండి విముక్తి చెంది నిశ్చింతగా గడవటం, ఈ రెండూ జరిగితే ఇక నేను బాధపడాల్సింది ఏమీ లేదు. మీరు ఏ ఆలోచన లేకుండా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ గారు మరీ చెప్పారు. ఆయనకి రగ్గు కప్పి వెళ్ళబోతూ ఆగి, రవి ఇంకా రానట్టున్నాడు. మీకు ఏ కాస్త అవసరమైనా నన్ను పిలవడం మర్చిపోకండి, సరేనా అంది. ఆయన తల ఊపాడు. సరోజ వార్డ్ బాయ్కి చెప్పి పక్కనే ఉన్న తన క్వార్టర్స్కి వచ్చింది. ఈరోజు పనితో ఉదయం నుంచి ఊపిరాడలేదు. ఒకటే తిరగటంతో కాళ్ళు పీక్కుపోతున్నాయి. చెప్పలేనంత అలసటగా ఉంది. మంగమ్మ ఊరిల్లింది. నిన్ననే వస్తానంది, రాలేదు. సరోజ తాళం తీసి లోపలికొచ్చింది. సరోజ ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని పడక గదిలో అడుగుపెట్టేసరికి అక్కడ శేషగిరి ఉన్నాడు. అతన్ని చూడగానే సరోజ కొయ్యబారిపోయింది. నువ్వా? ఎందుకొచ్చావు మళ్ళీ అంది ధైర్యం తెచ్చుకుంటూ. పెళ్ళాం దగ్గరికి మొగుడు ఎందుకు వస్తాడో తెలీదా? నీ మీద మళ్ళీ మోజు పుట్టింది. ఛీ, వెళ్ళవతలకి. సరోజ గిరుక్కున వెనక్కి తిరిగి పారిపోయింది. శేషగిరి ఒక్క అంగలో వచ్చి చెయ్యి దొరకబుచ్చుకున్నాడు. నువ్వు లేకుండా నేనెక్కడికి వెళ్తాను? వెళ్ళను. ఈ క్షణం నుంచి నేనెక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి. పద, నడు. ఛీ, వదులు వదులు. సరోజ పెనుగులాడింది. ఆ రవిగాడి చేత నన్ను తన్నిస్తావా? వాణ్ణి చూసుకునేగా నీకు ఈ పొగరు. ఇప్పుడు ఎవరు అడ్డం వస్తారో చూస్తాను నేను. ఆ దేవుడొచ్చినా నిన్ను నా నుంచి తప్పించలేడు. నడు మర్యాదగా. నడుస్తావా లేదా? సరోజ చప్పున చుట్టూ చూసింది. దగ్గరలో టేబుల్ మీద లావాటి బైండు పుస్తకం కనిపించింది. అది తీసి అతన్ని కొట్టింది. ఏమిటి, ఇంతకి కూడా తెగించావన్నమాట? వదులు. నిన్ను చచ్చినా వదలను. గారపట్టిన పళ్ళు వికృతంగా కనిపించేలా నవ్వాడు. నేను చచ్చినా రాను. రావు? రాను. నువ్వు రాకపోతే నిన్ను చంపి నీ శవాన్నైనా తీసుకువెళ్తాను, కానీ ఊరికే మాత్రం వెళ్ళను. మర్యాదగా నడుస్తావా లేదా? శేషగిరి జేబులో నుంచి తడతళా మెరిసే చాకు తీశాడు. సరోజ దాన్ని చూడగానే కెవ్వుమని అరిచింది. దెబ్బకు దెయ్యం దిగుతుంది అంటారు, చూస్తావా ఈ శేషగిరి తడాకా? సరోజ ఏడుస్తూ చేతులు జోడించింది. నన్నెందుకు ఇలా వెంటాడతావు? నీకు పుణ్యం ఉంటుంది. నా బ్రతుకు నన్ను బతకని, నన్ను వదిలేసేయి. అదిగో ఆ మాటే వద్దన్నాను. నిన్ను వదలను. నువ్వు బంగారు బాతువి. నీ మూలంగా నాకు బోలెడు డబ్బు వస్తుంది. నడు. నేను రాను. సరోజ పెనుగులాడి అతని చేతిలో నుంచి తప్పించుకుని పారిపోయింది. శేషగిరి వెంటపడ్డాడు. చివరికి సరోజని పట్టుకుని చాకు పీకల దగ్గరగా తెచ్చాడు. సరోజ పెద్దగా ఆర్తనాదం చేస్తూ కళ్ళు మూసుకుంది. ఆ క్షణంలో తన ప్రాణం పోయిందనే అనుకుంది. కానీ మరుక్షణంలో శేషగిరి ఆర్తనాదం చేశాడు. సరోజ తేరుకుని కళ్ళు తెరిచింది. శేషగిరి చేతులు పట్టుసడలింది. సరోజ వెర్రిగా చూస్తుంది అతన్నే. అతను నేల మీద ఒరిగి సరోజ చూస్తుండగానే బాధతో విలవిలలాడి సరోజ కాళ్ల దగ్గర చుట్టలా పడిపోయాడు. సరోజ మతిపోయిన దానిలా నిలబడింది. మెల్లగా స్పృహపొచ్చిన అతను కోలుకున్న సరోజ పక్కకు తిరిగేసరికి ఎదురుగా దూరంగా రవి ఉన్నాడు. అతని చేతిలో పిస్టల్ ఉంది. సరోజ కళ్ళు వెడల్పయ్యాయి. అతని చేతిలో పిస్టల్ని, కింద పడిన శేషగిరిని అయోమయంగా మార్చి చూసింది. తర్వాత భయంతో కంపిస్తున్న దానిలా, రవి, ఎంత పని చేశావు అంది. ఇంతకంటే మార్గం లేదు సరోజ అన్నాడతను. సరోజ శిలాప్రతిమలా నిలబడిపోయింది. నేను నమ్మను డాడీ, రవి హత్య చేసుండడు. నో. జ్యోతి ఈ వార్త వినగానే పిచ్చిదానిలా అయింది. హత్య చేశానని అతనే స్వయంగా ఒప్పుకుంటున్నాడుటమ్మా. అబద్ధం. ఇందులో ఏదో ఉంది. శేషగిరిని హత్య చేయాల్సిన అంత అవసరం రవికి ఏమాత్రం లేదు. అయ్యో పిచ్చిపిల్ల, ఆడవాళ్ల తగాదాలలో మహా సామ్రాజ్యాలే సర్వనాశనమైన సంఘటనలున్నాయి. ఈ హత్య ఒక లెక్క. రవికి శేషగిరికి మధ్య సరోజ ఉన్నదన్న సంగతి మర్చిపోకు. ఈర్ష్యాద్వేషాలు కావచ్చు. నువ్వు కల్పించుకుంటే అంతా బయటపడుతుంది డాడీ, ప్లీజ్. నా వల్ల కాదమ్మా.
రేపు అతను నిర్దోషి కాదని రుజువైతే రవి నీ భవిష్యత్తుకి దెబ్బ. మనం దూరంగా ఉండటమే మంచిది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమెకి పిచ్చెక్కినట్టుగా ఉంది. గబగబా వెళ్ళి ప్రసాద్కి ఫోన్ చేసింది. హలో, ప్రసాద్ గారేనా? అవును జ్యోతి. ఏమిటండి ఈ ఘోరం? అదే నాకు అర్థం కావటం లేదు జ్యోతి. రవి ఇప్పుడెక్కడున్నాడు? అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. మీరు మీరు రవి చేశాడని నమ్ముతున్నారా? నేను నమ్మటం లేదు జ్యోతి. నేనే కాదు, రవిని తెలిసిన వారు ఎవరూ నమ్మలేరు. జ్యోతి నిట్టూర్పు విడుస్తూ ఫోన్ పెట్టేసరికి వేణు వచ్చాడు. జ్యోతి, నాకేం పాలుపోవటం లేదు. నేను కేసు ఉపసంహరించుకుంటే అన్ని బాధలు తొలుగుతాయని అనుకుంటే ఈ బెడదొచ్చింది. నాకంతా అయోమయంగా ఉంది. వేణు, ఒకసారి మీ అన్నయ్య దగ్గరికి వెళ్దామా? ప్రయోజనం లేదు. నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. వాడు మరీ రాయిలా అయ్యాడు. అసలు దీనికంతటికీ కారణం నేనే జ్యోతి, నేనే. బాధపడకు వేణు, మన చేతుల్లో ఏముంది కనుక. జ్యోతి అతన్ని ఓదార్చింది. రవి శేషగిరిని హత్య చేశాడనే వార్త రవికి తెలిసిన వాళ్ళందరిలో దావానలంలా వ్యాపించింది. పోలీస్ అధికారుల ముందు రవి తనే స్వయంగా హత్య చేసినట్టు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ హత్య నేనే చేశాను. సరోజిని శేషగిరి కత్తితో పొడవబోతుండగా చూశాను. ఆమెను కాపాడాలని అతన్ని చంపాను. ఆమెకు నీకు ఏమిటి సంబంధం? మనిషికి మానవత్వానికి ఉన్న సంబంధమే. మా కళ్ళు కప్పాలని చూడకు. సరోజ నీ ప్రియురాలు. మీ ఇద్దరి దారికి అడ్డు తగులుతున్నాడనే శేషగిరిని హత్య చేశావు, అవునా? ఇక నేను చెప్పేది ఏమీ లేదు. ఈ రివాల్వర్తోనే హత్య చేశావు. అవును. ఎవరిది రివాల్వర్? రవి మౌనం వహించాడు. నువ్వు చెప్పలేకపోతే మేము తెలుసుకోలేమనుకుంటున్నావా? ఇది రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ రాజారావు గారిది. ఇది ఆయనే నీకు ఇచ్చారా? లేదు, వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా తెచ్చాను. ఎప్పుడు వెళ్ళావు వాళ్ళ ఇంటికి? మొన్న. కాదు, అటు మొన్న. కాదు, గుర్తులేదు. ఐసి. సరే, 201 అతన్ని తీసుకెళ్ళు ఆజ్ఞాపించాడాయన. ఇంతలో రాజారావు గారు జ్యోతి అక్కడికి వచ్చారు. రండి రాజారావు గారు, మీతో పనుండి రమ్మనమని ఫోన్ చేశాను. చెప్పండి, ఏమిటి? ఆయన ఆదుర్దాగా అడిగారు. మీ రివాల్వర్ మీ దగ్గరుందా? ఎప్పుడూ నా కోటు జేబులోనే ఉంటుంది. ఉండండి. ఆయన తడుముకుని సారీ, ఇంట్లో మర్చిపోయి వచ్చాను అన్నాడు. అలాగా, ఇది మీదేనేమో చూడండి. అది చేతిలోకి తీసుకోగానే ఆయన ఆశ్చర్యపోయారు. అరే, ఇది నాదే, ఇక్కడికి ఎలా వచ్చింది? రవి మీ ఇంటికి వస్తుండేవాడా? ఒకప్పుడు వచ్చేవాడు. ఇప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చాయి, రావడం మానేశాడు. ఒకప్పుడంటే? చాలా రోజులైంది, నెలలు కావస్తోంది. నిన్న కానీ మొన్న కానీ అతను రాలేదని మీరు రూఢీగా తెలుసా మీకు? బాగా తెలుసు. నేను ఇంట్లోనే ఉన్నాను. మీ రివాల్వర్ మీరు ఎప్పుడు చూసినట్టు గుర్తు? నిన్న ఉదయం కూడా నా దగ్గరే ఉంది. ఐసి. నిన్న మీ ఇంటికి ఎవరైనా వచ్చారా? ఆయన గుర్తు చేసుకున్నాడు. చిదంబరం వచ్చాడు డాడీ. జ్యోతి గుర్తు చేసింది. అవును, చిదంబరం అనే ఆయన తప్ప మా ఇంటికి వేరే వాళ్ళెవరూ రాలేదు. చిదంబరం ఎవరు? రవికి మేనమామ. ఒకప్పుడు తగాదాల్లో ఉన్న ఫ్యాక్టరీ మేనేజర్ కూడా. అలాగా, ఆయన పేరు నోట్ చేసుకున్నాడు. ఇన్స్పెక్టర్ గారు, ఒకసారి రవిని నేను చూడవచ్చా? జ్యోతి అడిగింది. ఓ ఎస్, ఆయన అంగీకారంగా తల ఊపాడు. 201 అమ్మాయిని రవి ఉంచిన గది దగ్గరికి తీసుకెళ్ళు అంటూ ఆజ్ఞాపించాడు. రాజారావు గారు కోపం వచ్చినా ఏమీ అనలేక పోలీస్ అధికారితో మాట్లాడుతూ కూర్చున్నారు. జ్యోతి రవిని ఉంచిన సెల్ దగ్గరికి వచ్చింది. రవి పిలవలేక పిలిచింది. పరధ్యానంగా తల ఉంచుకుని నుదుటి మీద వేళ్లతో రాసుకుంటూ ఆలోచనగా కూర్చుని ఉన్న రవి ఉలికిపాటుగా తలెత్తాడు. జ్యోతిని చూడగానే అతని ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. జ్యోతి లేచి చువ్వలా దగ్గరికొచ్చాడు. ఎందుకిలా అయ్యింది రవి? ఈ హత్య ఎవరు చేశారు? అతని ముఖంలో ఆనందం మాయమై బాధ, విచారం రెండూ ముప్పిరికొన్నాయి. నేనే చేశాను జ్యోతి అన్నాడు నిశ్చలంగా. అబద్ధం రవి, నేను నమ్మలేకుండా ఉన్నాను. నువ్వు చెయ్యవు, ముమ్మాటికి చెయ్యవు. ఏ పాపిష్టి వాళ్ళో చేసి నీ మీద తోసేశారు. నీ మంచి మనసు, నా పట్ల గల అనురాగం అలా భ్రమని కలిగిస్తున్నాయి జ్యోతి. నేనే చేశాను. రవి, నిజం చెప్పు. ఏదైనా కాస్త ఆధారం దొరికితే భూమి తలకిందులు చేసైనా సరే నిన్ను రక్షించుకుంటాను. చెప్పు రవి. నా పరిచయం ఒక పీడకలలా మర్చిపో జ్యోతి. వెళ్ళిరా. రవి, ఇదేనా నువ్వు చెప్పేది? నాకు జీవితమే ఒక పీడకలలా అనిపిస్తుంది. జ్యోతి పమిటి చెంగు నోటి దగ్గర పెట్టుకుని
ముఖం తిప్పుకుని గబగబా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది. ఒరేయ్ ఒరేయ్, ఇన్నాళ్ల నుంచి మీకు పెద్ద దిక్కుగా ఉండి మిమ్మల్ని నమ్ముకుని మీకింత చాకరీ చేసి పెట్టినందుకు నాకు ఇదట్రా ప్రతిఫలం? ఒరేయ్ వేణు, నన్నే ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నావు కదూ? నీ పొగరు ఆ దేవుడు అణచకపోతే చూడు, నన్నిట్లా ఏడిపించినందుకు నా ఉసురు మీకు తగిలి మీరు సర్వనాశనం కాకపోతే నా పేరు చిదంబరమే కాదు. చిట్టి, ఎక్కడ నువ్వు? రా పోదాం. ఈ ఇల్లు కాకపోతే మనకు ప్రపంచంలో చోటే లేదా? చూస్తాను. నన్ను ఇలా బాధపెట్టిన మీరేం బాగుపడతారో నేను చూస్తాను అంటూ చిదంబరం ఇంటిన పడి అరుస్తున్నాడు. ఉదయం నుంచి వేణు నిప్పు మీద ఉప్పులా చిటపటగా ఉన్నాడు. అది ఇందాక మాటామాటాగా పెరిగింది. ఘర్షణ జరిగింది. వేణు చిదంబరం చొక్కా పట్టుకుని, ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన మేలు చాలు, ఇక నీకు మాకు సంబంధం లేదు, నా ఇంట్లోంచి నడు బయటికి అని మెడపట్టి తోయటంతో ఘర్షణ తారాస్థాయికి చేరింది. రాధా, అమ్మాయి చూసావుటే నీ మొగుడు ఏమంటున్నాడో అంటూ రంకెలు వేశాడాయన. లేకపోతే ఏమిటి నాన్న, ఆ రోజున కోర్టుకి ఎక్కొద్దు నాన్న అని నేను చెవిన ఇల్లు కట్టుకుని పోరి చెప్తే విన్నావా నువ్వు? ఇప్పుడు చూడు, బావా మామయ్య మిమ్మల్ని ఎంత అసహ్యంగా చూస్తున్నారో. అందరూ బాగుండాలని, మనము సుఖంగా ఉండాలని అనుకోకుండా ఈ సంసారంలో ఎందుకిన్ని కలతలు పెట్టావు? ఆ శేషగిరి తాగుబోతని తెలిసి కూడా ఎందుకు చేరదీసినట్టు? మమ్మల్ని మామయ్య బావల నుంచి కపటపు మాటలతో ఎందుకు విడదీసినట్టు? నీ అలవాటు పోలేదు నాన్న. ఇదివరకు ఊళ్ళో వాళ్ళందరికీ ఇళ్లకి నిప్పు పెట్టే నీ చెయ్యి ఇప్పుడు మా ఇంటికే పెడుతుంటే చూసి ఊరుకునేంత మూర్ఖులం కాదు. నా సంసారం క్షేమంగా ఉండాలంటే నువ్వు మాకు దూరంగానే ఉండటం మంచిది నిష్కర్షగా రోషంగా అనేసింది రాధ. రాధా, నువ్వు కూడా వాడితో ఏకమై నన్ను కారు కూతులు కూస్తున్నావుటే? సరే, మీరు పొమ్మంటే దేవురించుకుంటూ పడి ఉండేందుకు నేను కళ్ళు కాళ్ళు లేనివాడిని కాదుగా. చిదంబరం రయ్యన లోపలికి వెళ్ళి గబగబా బట్టలు సర్దుకున్నాడు. డబ్బు దాచిన పాత ట్రంకు పెట్టె తీసుకున్నాడు. 2 పెట్టెలు చేత పట్టుకుని, చిట్టి రా పోదాం, ఈ రోజు నుంచి నాకొక్కతే కూతురు అనుకుంటాను అని అరిచాడు. ఆయన చిట్టిని తీసుకుని గుమ్మం దాటబోతుంటే పోలీసులు లోపలికి అడుగు పెడుతూ కనిపించారు. వాళ్ళని చూడగానే చిదంబరం కంగు తిన్నాడు. ఎవరికోసం వచ్చారు మీరు అని అడిగాడు. నీకోసమే. చిదంబరానికి అనుమానం వేసింది. ఒక్కసారి చేతిలో డబ్బున్న పాత ట్రంకు పెట్టె చూసుకున్నాడు. ఎందుకైనా మంచిది, సాధ్యమైనంత త్వరలో అక్కడి నుంచి బయటపడటం మంచిది అనుకున్నాడు. పదండి ఇంట్లోకి అటకాయించారు. నేను ఊరెళ్తున్నానండి, మా అన్నయ్యకి చావు బ్రతుకులుగా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. ట్రైన్ టైం అయిపోతుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. లోపల మా అల్లుడున్నాడు, మీకు కావలసిన అన్ని వివరాలు చెప్తాడు. ఆ క్షణంలో ఆయన ముఖం చూస్తే అదంతా అక్షరాలా నిజమేనేమోననే భ్రమ కలిగించేట్టుంది. ఆ పెట్టెలో ఏముంది? అబ్బే, ఏముంటుందండి, ఏం లేదు, నావి మా చిన్నమ్మాయివి బట్టలు. చిదంబరం సర్ది చెప్పేశాడు. నాన్నా, ఏం లేదంటావేం? ఈ పాత ట్రంకు పెట్టె నిండా డబ్బుందిగా అంది చిట్టి అమాయకంగా. ఏమిటి డబ్బా? పోలీసులు అతని చేతిలో పెట్టెలాక్కున్నారు. చిదంబరం అందులో ఏం లేదని లబలబలాడాడు. ఈ గలాబా విని అక్కడికి వచ్చిన రాధా వేణు పోలీసులను చూసి కంగారు పడ్డారు. చిదంబరం పెట్టె తెరవనీయకుండా ఆయన ఓపిక ఉన్నంత వరకు పెనుగులాడాడు. 2 పోలీసులు అతన్ని పెడరెక్కలు విరిచిపట్టుకుని ఆపారు. పోలీస్ అధికారి తాళం బద్దలు కొట్టి పెట్టె తెరిచాడు. దాని నిండా నోట్ల కట్టలు కనిపించాయి. ఇంత డబ్బా? వేణు కూడా ఆశ్చర్యపోయాడు. ఎక్కడిది ఇదంతా? పోలీసులు చిదంబరాన్ని నిలదీశారు. అదా, మా పూర్వీకులదండి, మా దొడ్లో పాదు పెడదామని నేల తవ్వితే ఈ పెట్టె దొరికింది. చిదంబరం కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ నీళ్లు నవిలాడు. అయితే లంకె బిందెలు దొరికాయన్నమాట. నడు స్టేషన్కి, అక్కడే చెప్దు గాని ఈ లంకె బిందెల కథంతా అన్నారు పోలీసులు. అక్క, పోలీసులు నాన్నని పట్టుకుపోతున్నారెందుకు? చిట్టి ఏడవసాగింది. రాధ చెల్లెల్ని దగ్గరికి తీసుకుంది. కోర్టులో ప్రఖ్యాత డాన్సర్ మిస్ రోజీ ఒక హత్య కేసు తాలూకు కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయిందని పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో చూసిన చాలామంది ఆ కేసు స్వయంగా వినాలనే కుతూహలంతో కోర్టంతా కిక్కిరిసిపోయారు. సరోజ, రవి ఇద్దరూ బోనులో నిలబడి ఉన్నారు. ప్రాసిక్యూటర్ సరోజని ప్రశ్నిస్తున్నాడు. సరోజ గారు, శేషగిరితో మీకు పెళ్లి కాకముందే రవి మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? మనసున్న మంచివాడిగా. అది సరేనండి, నేను అడిగేది ఎలా తెలుసునని. బంధువుగానా, స్నేహితుడిగానా, పరిచయస్తుడిగానా? తోబుట్టులాగా. ఆహా, అన్నా చెల్లెలకే అమ్మాయి పుట్టిందా మేడం? ఎవరో హేళనగా అరిచారు. మరుక్షణం కోర్టంతా నవ్వులతో ప్రతిధ్వనించింది. రవి ఆ నవ్వులు పట్టనట్టు గంభీరంగా నిలబడిన సరోజ మాత్రం దెబ్బతిన్న ఆడపురిలా చూసింది. ఆర్డర్ ఆర్డర్
అన్నారు జడ్జి గారు. నవ్వులు సద్దుమణిగిన తర్వాత ప్రాసిక్యూటర్ మళ్ళీ ప్రారంభించాడు. సరే, మీ భర్త మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టారు? అతను తాగుబోతు, జూదరి. అతను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని విన్నాను. అది నా భ్రమ. నేను మోసపోయాను. మోసపోయింది అతనే అంటాను. శేషగిరి తాగుబోతు అవ్వచ్చు, అంత మాత్రాన మిమ్మల్ని వెళ్ళగొట్టాల్సిన అవసరం అతనికేం లేదే. అలా వెళ్ళగొట్టాడంటే ఆ లోటు మీదే అయి ఉండాలి. మీ అవినీతి ప్రవర్తనే కారణం అయి ఉండొచ్చు. రవి ముఖం ఆవేశంతో కందింది. యువర్ ఆనర్, ముద్దాయి నేరం చేసిందని అనుమానించే హక్కు తప్ప ఆమె శీలాన్ని శంకించే హక్కు ప్రాసిక్యూటర్ గారికి లేదని మనవి. ప్రాసిక్యూటర్ గారి కంఠం కంగుమంది. నో యువర్ ఆనర్, ముద్దాయి శీలం నేను అనుమానించటం కాదు. కోర్టులో తన భార్య ఈ రవితో లేచిపోయిందని చనిపోయిన ఆమె భర్త శేషగిరి ఇచ్చిన సాక్ష్యం కోర్టులో దాఖలు చేయబడి ఉంది. ప్రధానంగా ఆమె శీలమే ఈ హత్యానేరానికి మూలాధారం అని మనవి చేసుకుంటున్నాను. జడ్జి గారు తల పంకించారు. ప్రొసీడ్. ప్రాసిక్యూటర్ మళ్ళీ సరోజ వైపు తిరిగాడు. సరోజ గారు, మీ భర్తని మీరు వదిలేసి వచ్చారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు స్వతంత్రంగా బతుకుతున్నారు. అయినా అతడు మీ మీద ప్రేమని చంపుకోలేక మీ దగ్గరికి చాలాసార్లు వచ్చాడు, అవునా? నా మీద ప్రేమతో కాదు, నా దగ్గర డబ్బుందనేమోననే భ్రమతో. భ్రమ? మీరు హోటల్ బ్లూ స్టార్కి కాంట్రాక్ట్ రాసి మీ నాట్యంతో బాగానే సంపాదించారు కదండి. అదంతా ఏం చేశారు? దానం చేశాను. కన్నబిడ్డ ఉండగా దానం చేయాల్సిన అవసరం ఏమిటి? అవును, కన్నబిడ్డ కోసమే సంపాదించాను. కానీ నా బిడ్డ బాధ్యత రవిగారు తీసుకున్నారు. ఆ డబ్బుతో నాకు అవసరం లేకపోయింది. కన్న తండ్రి ఉండగా రవికెందుకు అప్పచెప్పాల్సి వచ్చింది? అతనికేమిటి బాధ్యత? ఏమిటా ప్రత్యేకత? సరోజ సమాధానం చెప్పలేకపోయింది. సమాధానం చెప్పండి. సరోజ మాట్లాడలేదు. ఏం, అతనే పాపకి తండ్రా? కాదు కాదు కాదు. సరోజ కళ్ళనీళ్లు బిగపట్టుకుంటూ బిగ్గరగా అంది. ముఖంలో ఆవేశం, బాధ ఉప్పెనలా పొంగాయి. నన్ను ఏదైనా అనండి, చెడిన మనిషి అని, కాలు జారిన మనిషి అని, నీతి లేని దాన్నని, శీలం కోల్పోయిన దాన్నని, ఎన్నైనా అనండి. ఎంతైనా నిందించండి, నిలదీయండి. ఈ పాప పంకిలంలోకి దేవుడు లాంటి అతన్ని మాత్రం లాగకండి, మీకు పుణ్యం ఉంటుంది. సరోజ చేతులు జోడించింది. మనసిచ్చిన ఆడదానికి ప్రియుడెప్పుడూ దేవుడే. నో స్టేట్మెంట్స్, జడ్జిగారు అన్నారు. సారీ యువర్ ఆనర్. చూడమ్మా, హత్య జరిగిన రోజు సాయంత్రం మీ భర్త మీరు పనిచేస్తున్న హాస్పిటల్కి వచ్చి మిమ్మల్ని రమ్మనమని బలవంతం చేస్తుంటే రవి వచ్చి విడిపించాడు, అవునా? అవును. కానీ మళ్ళీ వస్తానని, నీ అంతు చూస్తానని నీ భర్త అయిన శేషగిరి వెళ్తూ బెదిరించాడు, అవును. అన్నట్టుగానే ఆ రాత్రి మళ్ళీ శేషగిరి నీ క్వార్టర్స్కి వచ్చి నిన్ను రమ్మనమని బలవంతం చేస్తుంటే రవి వెనక నుంచి వచ్చి అతన్ని కాల్చాడు, కాదు. గిరి నన్ను చంపబోతుంటే రివాల్వర్ పేలింది. తర్వాత చూస్తే ఆయన నిలబడి ఉన్నాడు. అంతేకాని ఆయన కాల్చడం నేను చూడలేదు. చూసినా చెప్తామని మేము అనుకోవటం లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. భారంగా మూతలు పడి ఉన్న పురుషోత్తం గారి కళ్ళు మెల్లగా విడిపడినాయి. ఆయన మంచం పక్కనే స్టూల్ మీద కూర్చుని ఉన్న నర్సు ఆయనకి మెలకువ రావటం చూసి దగ్గరకొచ్చి, ఏం కావాలి అంది. రవి, రవి ఎక్కడా? ఆయన పెదవులు అస్పష్టంగా పలికాయి. రవిగారా? అయ్యో, అరెస్ట్ అయ్యారుగా, జైల్లో ఉన్నారు అంది నర్సు. ఏమిటి, అరెస్ట్ అయ్యాడా? ఆయన లేవబోయారు. నర్సు ఆయన్ని వారించి బలవంతంగా భుజాలు పట్టుకుని వెనక్కి వాల్చి పడుకోబెట్టింది. అవును, మీకు తెలీదా? శేషగిరిని హత్య చేశారు ఆయన. పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో కేసు జరుగుతోంది. ఇవాళ రేపో తీర్పు చెబుతారని అనుకుంటున్నారంతా. అప్పుడే డ్యూటీకి వచ్చిన నర్సుకి ఆయనకి రవి విషయం చెప్పొద్దన్నారని తెలియక చెప్పేసింది. తీర్పా? రవికి శిక్ష? ఆయన లేవబోయాడు, కానీ సాధ్యం కాలేదు. మరో నిమిషంలో ఆయనకి మళ్ళీ స్పృహ తప్పింది. ఆయనకి మళ్ళీ మెలకు వచ్చేసరికి ప్రసాద్ దగ్గరగా కూర్చుని ఉన్నాడు. వేణు, జ్యోతి, రాజారావు అందరూ ఆయన మంచం చుట్టూ నిలబడి ఉన్నారు. రవి, రవి కలవరిస్తున్నట్టుగా అన్న ఆయన చప్పున లేచి కూర్చోబోయారు. మీరు లేవటానికి వీల్లేదు, బాగా విశ్రాంతి తీసుకోవాలి, ప్రసాద్ గట్టిగా హెచ్చరించి ఆయన్ని వెనక్కి ఆనించి పడుకోబెట్టాడు. నీకు తెలీదు ప్రసాద్, నన్ను కోర్టుకు తీసుకువెళ్ళండి, వెంటనే ఆ ఏర్పాటు చేయండి. కోర్టుకా? మీరు మంచం మీద నుంచి కదలటానికే వీల్లేదంటుంటే ఇంజెక్షన్ ఇస్తూ అన్నాడు ప్రసాద్. రాజారావు గారు దగ్గరికి వచ్చి పురుషోత్తం గారి తల మీద చేయేశారు. గాబరా పడకు, విశ్రాంతి తీసుకో, అన్నిటికన్నా నీ ప్రాణం ముఖ్యం అన్నారు అనునయంగా. లేదురా రాజా, లేదు, నేనేమైపోయినా పర్వాలేదు.
నాలో ఈ ఊపిరి కాస్త ఉండగానే రవి నిర్దోషి అని తెలియచేయాలి. హత్య చేసింది ఎవరో నాకు తెలుసు. నన్ను కోర్టుకు తీసుకెళ్ళండి. నాకు బాగానే ఉంది. నన్ను ఆపకండి. ఆయన 1000 ఏనుగుల బలం ఉన్న మనిషిలా లేచారు మంచం మీద నుంచి. ఆగండి, అంబులెన్స్ తెప్పిస్తాను. ఆయన జబ్బ గట్టిగా పట్టుకుంటూ గత్యంతరం లేని ప్రసాద్ అంగీకరించాడు. కోర్టులో రవి విచారణ ప్రారంభమైంది. ప్రాసిక్యూటర్ ప్రారంభించాడు. రవి గారు, ఆస్తి కోసం మీ తమ్ముడు మీ మీద దావా వేశాడు కదండి? అవును, వేశాడు. కానీ ఇప్పుడు చేసింది తప్పు అని తెలుసుకున్నాడు. కావచ్చు, కానీ మీరు చెడు అలవాట్లకి గురయ్యి డబ్బు పాడు చేస్తున్నారని ఆరోపిస్తూ మీ మీద కోర్టులో సాక్ష్యం చెప్పాడు, అవునా? అవును. మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి కూడా మీకు సరోజకి అక్రమ సంబంధం ఉందని తెలియగానే మీకు దూరమైంది కదూ? అందరిలాగే తను అపోహపడింది, అందుకు బాధపడింది. హత్య జరిగిన తర్వాత అందరూ బాధపడచ్చు, కానీ ఈ హత్య జరగకముందు ఆమె మిమ్మల్ని తిరస్కరించింది. ఎంతో స్నేహంగా ఆత్మీయంగా ఉన్న రాజారావు గారి కుటుంబం ఈ సరోజ సంగతి తెలియగానే మీ పట్ల పెడముఖంగా అయ్యారు, అవునా? అవును. రాజారావు గారు మీకు ఫ్యాక్టరీ విషయంలో ఎంతో సహాయం చేశారు. కన్న తండ్రిలా ఆదుకున్నారు. ఆయన మనసు కూడా మీరు నొప్పించారు. రవి మాట్లాడలేదు. మీ సొంత తమ్ముడు, మిమ్మల్ని ఆరాధ్య దైవంగా ప్రేమించిన అమ్మాయి, మిమ్మల్ని ఎంతో ఆపేక్షగా చూసిన రాజారావు గారు ఇంతమందికి దూరమైనా మీరు లెక్క చేయలేదు. మీరు సరోజని కానీ ఆమె బిడ్డని కానీ వదులుకోవడానికి సిద్ధపడలేదు. వదులుకోవాల్సిన అవసరం నాకు కనిపించలేదు. వాళ్ళందరూ నా విషయంలో పొరపడ్డారని నాకు బాగా తెలుసు. సరోజ భర్త వచ్చి అన్నిసార్లు అడిగినా ఆమెను మీరు కాపురానికి ఎందుకు వెళ్ళనీలేదు? అడుగడుగునా ఎందుకు అడ్డు తగిలారు? శేషగిరి కోరినట్టుగా అతనితో వెళ్ళనిస్తే సరోజ వెళ్ళేది కాపురానికి కాదు, శ్మశానానికి. అందుకే ఆమె భర్తను అక్కడికి సాగనంపారా మీరు? వెంటనే సూటిగా వచ్చింది ప్రశ్న. అవును. ఆమె కోసం ఇన్ని త్యాగాలు చేయడానికి, చివరికి హత్య కూడా చేయడానికి కూడా సిద్ధమయ్యారే మీరు? ప్రతి మనిషి చేసే ప్రతి చిన్న పని ఇలా చేయడానికి కారణం ఏమిటో చెప్పగలరా? చెప్పను. చెప్పరు? ఎందుకని? అది నా స్వవిషయం. యువర్ ఆనర్, నోట్ ఇట్. ప్రాసిక్యూటర్ రవిని నగసిక పర్యంతం చూశాడు. మిస్టర్ రవి, శేషగిరి వచ్చి సరోజని చంపపోవడం మీకు ఎలా తెలిసింది? అర్ధరాత్రి సరోజ గదిలో నుంచి కేకలు వినిపించగానే నేను పరిగెత్తుకు వెళ్ళాను. నేను వెళ్ళేసరికి శేషు సరోజని కత్తితో పొడవబోవటం చూశాను. సహించలేక కాల్చేశాను. మీరు అనుకోకుండా ఆ పని చేసేశారన్నమాట. అవును. అయితే ఆ క్షణంలో మీ చేతికి రివాల్వర్ ఎలా వచ్చింది? మాట్లాడరేమండి? రవి ముఖం నిస్తేజంగా మారింది. రాయిలాంటి నిశ్చలత్వం ఏదో అతన్ని ఆవరించింది. చెప్పండి, ప్రాసిక్యూటర్ హెచ్చరించాడు. రివాల్వర్ ఉంది, కాల్చాను. అంతకంటే నేను చెప్పగలిగిందేమీ లేదు. చెప్పనవసరం లేదు కూడా. సరోజ, రవి ఇద్దరూ బోనుల్లో నిలబడి ఉన్నారు. ప్రాసిక్యూటర్ కంగుమనే గొంతుతో చెప్తున్నాడు. యువర్ ఆనర్, సరోజ శేషగిరిల వివాహానికి ముందే వీళ్ళిద్దరికీ సంబంధం ఉందని సరోజే ఒప్పుకుంది. అది అక్రమ సంబంధమని వేణు దావా, శేషగిరి సాక్ష్యం, జ్యోతి ఎడబాటు తెలుపుతున్నాయి. అమాయకుడైన శేషగిరి సరోజ మీద ప్రేమని చంపుకోలేక మూర్ఖంగా పదే పదే ఆమెను మళ్లీ తన దగ్గరికి రమ్మనమని ప్రాధేయపడుతూ బ్రతిమలాడ్డానికి వెళ్ళాడు. శేషగిరి రాకపోకలు వాళ్లకి పీడగా కనిపించాయి. అతన్ని ఎలాగైనా దారికి అడ్డం తొలగించడానికి నిశ్చయించుకున్నారు. వారి ఆలోచనకి ప్రాణం పోసినట్టుగా దురదృష్టవంతుడైన శేషగిరి ఆ రోజు సాయంత్రం వెళ్ళి సరోజని తనతో రమ్మనమని బలవంతం చేశాడు. రవి ఆవేశంతో అడ్డు తగిలి అతన్ని కొట్టి చంపేశాడు. ఆయుష్ మూడిన శేషగిరి నేను మళ్లీ వస్తానని హెచ్చరించి వెళ్ళాడు. తప్పక వస్తాడని వారిద్దరికీ తెలుసు. అందుకే ప్లాన్ వేసుకున్నారు. అందుకే రవి ఆ రాత్రి ఆయుధం సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాడు. లేకపోతే ఆ సమయంలో అతని చేతిలో రివాల్వర్ ఉండవలసిన అవసరం లేనేలేదు. వాళ్ళు అనుకున్న పథకం నెరవేరింది. శేషగిరి అన్న మాట ప్రకారం రానే వచ్చాడు. రవి అతన్ని హత్య చేశాడు. వార్డు బాయ్ అయిన గోపాలం అదృష్టవశాత్తు రవిని పిస్టల్తో చూడనట్లయితే, అతను పరిగెత్తుకు వచ్చి పోలీసులకి ఫోన్ చేయకపోయినట్టయితే నిందితులిద్దరూ ఏదో విధంగా శేషగిరి శవం మాయం చేసి ఉండేవాళ్లు. యువర్ ఆనర్, కాబట్టి ఇది అన్ని విధాలా ఆలోచించి చేసిన హత్య కాబట్టి హత్య చేసిన మొదటి ముద్దాయి రవికి, అతన్ని ఈ హత్యకి ప్రోత్సహించిన రెండో ముద్దాయి సరోజకు సరైన దండన విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కాదు కాదు, ఆగండి. రవి హత్య చేయలేదు. అప్పుడే కోర్టులో అడుగుపెట్టి ఈ ఆఖరి వాక్యాలు విన్న పురుషోత్తం ఆవేశంగా అరిచాడు. జ్యోతి, ప్రసాద్, వేణు ఆయన్ని పట్టుకుని తీసుకొస్తున్నారు. ఆయన్ని చూడగానే కోర్టులో కలకలం బయలుదేరింది. జడ్జి గారు ప్రశ్నార్థకంగా చూశారు. ఎవరు మీరు?
ప్రాసిక్యూటర్ ప్రశ్నించాడు. నా పేరు పురుషోత్తం. శేషగిరిని హత్య చేసింది నేను. "ఆ?" అందరూ తెల్లబోయారు. "ఏమిటి మీరనేది?" తీక్షణంగా అడిగాడు ప్రాసిక్యూటర్. "అవును, ఈ హత్య చేసింది నేను. కన్నబిడ్డకు జరుగుతున్న అన్యాయం చూసి సహించలేక కసితీరా అతన్ని కాల్చి చంపింది నేను." "కన్నబిడ్డ? ఎవరండి మీ కన్నబిడ్డ?" "ఈ అమ్మాయి సరోజ నా కన్నబిడ్డ. రవి నా రక్తం, నా సొంత కొడుకు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదు." పురుషోత్తం గారు చెప్పసాగారు. "అవును బాబు, సరోజ నా కన్న కూతురు. నా రక్తాన్ని పంచుకు పుట్టిన, నన్ను నాన్న అని పిలవటానికి నోచుకొని అభాగ్యురాలు. సరోజ తల్లి నా ఇంట్లో వంట మనిషిగా ఉండేది. తల్లి లేని నా బిడ్డల్ని ఏ లోటు లేకుండా కన్న తల్లి కంటే మిన్నగా వాళ్ళ ఆలనా పాలనా చూసింది. నా పిల్లలిద్దరి మీద ఆమె చూపే ప్రేమ వలన క్రమంగా లక్ష్మి అంటే నాకు అభిమానం పెరిగింది. అభిమానం ఆత్మీయంగా మారింది. మా ఇద్దరి అనురాగమే ఆ సరోజ. సరోజకి 5 సంవత్సరాల వయసప్పుడు విషజ్వరం వల్ల లక్ష్మి చనిపోయింది. సరోజని నా చేతులకు అప్పగించి లక్ష్మి నిశ్చింతగా వెళ్ళిపోయింది. ఆ సమయంలో సరోజని ఏ లోటు రానివ్వనని ఆమెకు వాగ్దానం చేశాను. కానీ పిరికివాణ్ణి. లక్ష్మిని చేరతీసేటప్పుడు అడ్డురాని కులాలు, అంతస్తులు ఆమె బిడ్డని బహిరంగంగా నా కూతురని స్వీకరించడానికి అడ్డొచ్చాయి. సరోజ కూతురన్న మమకారం కూడా చంపుకుని ఈ లోకానికి భయపడి పనిమనిషి పిల్లగానే నా ఇంట్లో పెంచాను. లోకమంతా నా ఉదార హృదయానికి పొగుడుతుంటే నేను మనసులోనే తప్పు చేసినట్టు కృంగిపోయేవాణ్ణి. సరోజకి నేను తండ్రినని చెప్పుకోకపోయినా ఆమెకి ఏ లోటు రాకుండా చూశాను. నా కొడుకులతో సమంగా పెంచాను. కానీ వయసు గడిచిన కొద్దీ నా ఆరోగ్యం దెబ్బతిని నేను సుస్థి మనిషిని అయిపోవటంతో ఏ క్షణంలో ఎగిరిపోతానో అనే భయంతో నాకేదైనా అయితే సరోజకు అన్యాయం జరుగుతుందేమోననే జంకుతో ఈ రహస్యం నా పెద్ద కొడుకైన రవికి చెప్పేశాను. నేనున్నా లేకపోయినా సరోజ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత అతనికి అప్పచెప్పాను. రవి కూడా సరోజని సొంత చెల్లెలిగానే చూస్తూ వచ్చాడు. సరోజకి ఏ లోటు ఉండకూడదు, ఆమెకి నా మూలంగా జరిగిన అన్యాయం ఇంకో రకంగానైనా సరిచేయాలనే తలంపుతో తల్లిదండ్రులు లేని ప్రసాద్ని చేరతీశాను. అతనికి రవితో పాటు ఉన్నత చదువులు చెప్పించి అతనికి సరోజనిచ్చి పెళ్లి చేయాలని కలలు కన్నాను. కానీ దైవ నిర్ణయం వేరుగా ఉంది. కాలం, కన్నెతనం, అమాయకత్వం సరోజని మా ఇంటి నుండి దూరం చేశాయి. సరోజ శేషగిరిని ప్రేమించి వెళ్ళిపోయింది. ఇది తన ఇష్టప్రకారం జరుగుతున్న పెళ్లి కాబట్టి మమ్మల్ని కల్పించుకోవద్దని, శేషగిరిని ఏమీ అనొద్దని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళింది. పోనీ అనుకున్నాను. తను ఎక్కడో అక్కడ సుఖంగా ఆనందంగా ఉంటే అంతే చాలనుకున్నాను. కానీ ఒకరోజు రాత్రి సరోజ మళ్ళీ మా ఇంటికొచ్చింది. తనని శేషగిరి మోసం చేశాడని, తన బ్రతుకు అధ్వానం అయిపోయిందని, జీవితం మీద విరక్తి పుట్టింది కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనని క్షమించమని ఉత్తరం రాసి మా గుమ్మంలో పెట్టి మాకు కనిపించకుండా వెళ్ళిపోయింది. ఆనాడు నేను పడిన వేదన వర్ణించనలివి కానిది. పైకి చెప్పుకోలేని ఆ బాధని అనుక్షణం చిత్రహింస అనుభవిస్తూ మూగగా భరించాను. కానీ విధి ఆడించిన బొమ్మల్లా సరోజ నేను మళ్ళీ కలుసుకున్నాం. చచ్చిపోయిందనుకున్న సరోజ మళ్ళీ నన్ను బ్రతికించడానికే అన్నట్టు నర్సుగా నా కళ్ళ ముందు నిలబడింది. సరోజ జీవితం శేషగిరి మూలంగా చిన్నాభిన్నమైంది. కానీ ఆమె ఎంతో సహనంతో సగం చచ్చిన మనిషిలా తన కూతురు కోసం 10 మందికి తన జీవితం ఉపయోగపడాలని నర్సుగా సేవలు చేస్తూ బలవంతంగా బతకడానికి ప్రయత్నిస్తుంటే శేషగిరి ఆ దుర్మార్గుడు మాటిమాటికి వచ్చి ఆమె బ్రతుకును అల్లరిపాలు చేస్తూ అవమానిస్తుంటే నేను కళ్ళారా చూసి సహించలేకపోయాను. ఆ రాక్షసుడు బ్రతికున్నంతకాలం నా బిడ్డకి రక్షణ, సుఖం రెండూ లేవనుకున్నాను. శేషగిరి వచ్చి గొడవ చేసి వెళ్ళిపోయిన ఆ సాయంత్రం నన్ను చూడటానికి నా స్నేహితుడు రాజారావు వచ్చాడు. మాటల సందర్భంలో అతనికి తెలియకుండా అతని జేబులో నుంచి రహస్యంగా రివాల్వర్ తీసుకుని దాచాను. నేను భయపడ్డట్టుగానే ఆ రాత్రి తిరిగి మళ్ళీ శేషగిరి వచ్చాడు. మంచం మీద నిద్రపట్టగా అశాంతిగా కూర్చున్న నాకు సరోజ కేకలు వినిపించాయి. వాడే వచ్చుంటాడనుకున్నాను. పిస్టల్ తీసుకుని ఆవేశంతో గబగబా పడుతూ లేస్తూ పరిగెత్తాను. నేను వెళ్ళేసరికి శేషగిరి సరోజని కత్తితో పొడవబోతున్నాడు. నేను వెంటనే ఇంకే ఆలోచన లేకుండా కాల్చేశాను. ఆ క్షణంలో సరోజను బ్రతికించుకోవాలనే వెర్రి కోరిక తప్ప నాకింకేం తెలియలేదు. ఇంకేం గుర్తు రాలేదు. కానీ నా వెనకే రవి పరిగెత్తుకు రావడం నేను చూడలేదు. నాన్న, రవి చప్పున నా చేతుల్లోంచి రివాల్వర్ తీసుకున్నాడు. సరోజను బ్రతికించడానికి ఈ పని చేశానురా అన్నాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. కళ్ళ ముందు చీకట్లు కమ్మటంతో నేలకి వరిగిపోయాను. నాకు స్పృహ తప్పిపోయింది. యువర్ ఆనర్,
ఇది జరిగిన సంగతి. మృత్యుముఖంలో ఉన్న నేను, ఇప్పుడో కాసేపు అనిపిస్తున్న నేను ఈ క్షణంలో అబద్ధం చెప్పడం లేదు. ఆయన నిలబడలేనట్టుగా రవి నిలబడిన బాక్సు పట్టుకుని కూలబడ్డాడు. రవి చప్పున దిగి వచ్చాడు. బాబూ రవి, ఆయన చేయి చాచారు. రవి చప్పున దగ్గరికొచ్చాడు. నాన్నా, పిల్లలు చేసిన తప్పుల్ని తల్లిదండ్రులు కడుపులో పెట్టుకుని దాచుకోవడం లోకం రివాజు. కానీ అది మన విషయంలో మాత్రం వ్యతిరేకమైంది. తండ్రి చేసిన పాపాన్ని ప్రపంచానికి తెలియకుండా కాపాడాలని ఇన్ని అవమానాలు అభాండాలు సహించావు. బంగారం లాంటి నీ భవిష్యత్తు బలి చేసుకున్నావు. తమ్ముడు దావా వేసి నానా ఇబ్బందులు పెడుతుంటే నాకు తెలిస్తే ఎంత బాధపడతానో అని తెలియకుండా జాగ్రత్త పడ్డావు. ఇంత అగ్ని మనసులో దాచుకుని కూడా మన ఊరు వచ్చినప్పుడు చిరునవ్వు చెక్కు చెదరకుండానే ప్రవర్తించావు. నాన్న, ఇది సంగతి అనలేదు. నీలాంటి కొడుకుకి తండ్రిననే చెప్పుకునే అర్హత కూడా నాకు లేదేమోరా. అలా అనుకు నాన్న. సరోజ చూడు ఎలా నిలబడిపోయిందో. అమ్మా సరోజ. బిత్తరపోయినట్టు చూస్తున్న సరోజ ఆయన పిలుపుకి మంత్రముగ్ధ అయినట్టు మెల్లగా దగ్గరకొచ్చింది. ఆమె కళ్ళలో తనని తానే నమ్మలేని ఆశ్చర్యం, సంభ్రమం కనిపిస్తోంది. అమ్మా సరోజ, ఈ తండ్రిని చూస్తే అసహ్యం వేస్తుందా? ఈ పిరికివాణ్ణి క్షమించమ్మా. ఆయన చేతులు జోడించబోయారు. బాబుగారు. సరోజ చప్పున వారిస్తూ ఆయన చేతులు పట్టుకుంది. కాదమ్మా, నాన్న అని పిలు. ఒక్కసారి మనసారా పిలు. నాన్న. సరోజ పెదవులు కంపించాయి. చాలమ్మా చాలు. నీ చేత నాన్న అని పిలిపించుకోవటంతో ఈ జన్మంతా నేను పడిన వేదన దిగిపోయినట్టుందమ్మా. నాకు చాలా తేలికగా ఉంది, చాలా హాయిగా ఉంది. నాన్న. రవి ఆయన్ని పొదివి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. ఆయన ముఖ కవళికల్లో వస్తున్న మార్పు గమనించిన ప్రసాద్ ఆయన దగ్గరికి వచ్చి చేయి పట్టి చూశాడు. రవి, నాన్నగారికి సాధ్యమైనంత త్వరలో హాస్పిటల్కి తీసుకెళ్లటం మంచిది అంటూ హెచ్చరించాడు. అలాగే. రవి తండ్రిని లేవదీయబోయాడు. వేణు, రాజారావు గారు కూడా సాయం కోసం దగ్గరకొచ్చారు. పురుషోత్తం గారి చెయ్యి రవి చేతిని గట్టిగా పట్టుకుంది. ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్న ఆయన ఒక్కసారి అందరినీ కళ్ళారా చూసుకున్నారు. రవి, ఇంకెందుకురా హాస్పిటల్కి ఆయాసంగా అన్నారు. ఆయన కళ్ళు మూతలు పడ్డాయి. నాన్న. సరోజ, రవి, వేణు గొల్లుమన్నారు. పురుషోత్తం గారి అంత్యక్రియలు ముగిశాయి. చిదంబరానికి 4 సంవత్సరాల కఠినమైన శిక్ష పడింది. రాజారావు గారు జ్యోతి, రవిల వివాహం నిరాడంబరంగా జరిపించారు. రవి, జ్యోతి వధూవరులుగా వచ్చి నమస్కరిస్తుంటే ఆయనకి కళ్ళు చెమ్మగిల్లాయి. పురుషోత్తం గారి ఫోటో చూస్తూ, వాడికి నమస్కరించండిరా, ఈ క్షణం కోసం వాడు తప్పించిపోయాడు అన్నారు. ఇద్దరి భుజాల మీద చేతులు వేసి పట్టుకుని తనే ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి, ఒరేయ్, మనం కళ్ళు కన్నట్టుగా మన పిల్లలిద్దరికీ పెళ్లి చేశానురా. ఈ ఆనందం నాతో పంచుకోవడానికి నా పక్కన లేకుండా నువ్వు వెళ్ళిపోయావు అన్నారు. వేణు, రాధ, ప్రసాద్ కూడా అక్కడికొచ్చారు. రవి, జ్యోతి పురుషోత్తం గారి ఫోటోకి నమస్కరించారు. రవి, మీ నాన్న అదృష్టవంతుడు. ఆయన కోరుకున్నవన్నీ జరిగాయి. ఆయన ఆత్మకి తప్పకుండా శాంతి కలుగుతుంది అన్నారు రాజారావు గారు. రవి ముఖంలో విషాదం ఆవరించుకుంది. లేదంకిల్, ఆయన అసంతృప్తితోనే వెళ్ళిపోయారు. ఆయన బ్రతుకున్నంతకాలం సరోజ జీవితం చక్కజేయలేకపోయాననే వేదనతో కుమిలిపోయారు అన్నాడు. అక్కడే ఉన్న ప్రసాద్ అన్నాడు. రవి, నా జీవితానికి వెలుగు మీ నాన్న. నేను నీకో మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నా వృత్తిలో భాగం పంచుకుంది సరోజ. ఆమెకు అభ్యంతరం లేకపోతే ఆమెను నేను జీవిత భాగస్వామిని చేసుకుంటాను. ఈ రూపంగానైనా మామయ్య ఆత్మకి శాంతి చేకూర్చి నా రుణం తీర్చుకుంటాను. ప్రసాద్. రవి సంభ్రమంగా చూశాడు. భేష్, నవతరానికి ప్రతినిధి అనిపించుకున్నావు. డాక్టర్గా మనుషులకే కాదు, నీ ఈ పనితో సమాజానికి కూడా చికిత్స చేస్తున్నావు. అవును రవి, ఇదివరకల్లా ఈ సమాజం కాస్త దారి తప్పిన ఆడదాన్ని చేదరించుకుని వెలివేసేది. ప్రసాద్ లాంటి సహృదయులుంటే సరోజ లాంటి ఆడపిల్లల జీవితాలు అధ్వాన్నంగా అవ్వవు. వెళ్ళి సరోజకి ఇది మనందరి మాటగా చెప్పి ఏముంటుందో కనుక్కునిరా అన్నాడు. కనుక్కోవడమా? చెప్పి ఒప్పించి తీసుకొస్తాను అని ఆనందంగా, ఉత్సాహంగా అక్కడి నుంచి వెళ్ళాడు. సరోజా, సరోజా రవి పిలుస్తూ గదిలోకొచ్చాడు. అక్కడ ఉమ కింద కార్పెట్ మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటుంది. రవి ఉమని చూడగానే, ఉమా, ఆంటీ ఏది అని అడిగాడు. ఊరు వెళ్ళిందిగా డాడీ. లేదు అంది ఉమ. ఊరా? ఏ ఊరమ్మా? ఎప్పుడు? అతను కంగారుగా అడిగాడు. ఏమో, నాకు చెప్పలేదు డాడీ. నేను పెద్దయిన తర్వాత నీతో కలిసి తన దగ్గరికి రావాలిట. ఆ ఊరు చాలా దూరమట. ఇదిగో ఈ ఉత్తరం నీకిమ్మని ఇచ్చింది.
ఉమా బొమ్మల మధ్య పెట్టిన ఉత్తరం తీసి రవికి అందించింది. ఉత్తరమా? రవి పాలిపోయిన ముఖంతో ఆతృతగా ఉత్తరం చదువుకున్నాడు. అందులో ఇలా ఉంది: రవి, నీతో చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను మన్నించు. నేను బాగా ఆలోచించే ఈ పని చేస్తున్నాను. నీ క్షేమం, ఉమ భవిష్యత్తు కోరే ఇలా వెళ్తున్నాను. రవి, మీరందరూ మంచివాళ్లుగా మీ హృదయంలో స్థానం ఇచ్చారు. మీ ఇంట్లో మీతో పాటు ఉండమంటున్నారు. కానీ నాకే ముఖం చెల్లటం లేదు. పాప పెరిగి పెద్ద అయితే ఏం చెప్పను రవి? ఒక తాగుబోతు కూతురివి అని చెప్పనా? లేక వివాహం కాకుండా నాకు పుట్టిన బిడ్డ అని చెప్పుకోనా? అట్లా చెప్పుకుంటే నేను నీతి లేని దాన్నని, శీలం లేని దాన్నని పాప అనుకోదా రవి? పాప ఎదురుగా ఉంటూ దాని మీద కన్నతల్లి మమకారం చూపించకుండా ఉండగలిగే నిగ్రహం, పాషాణత్వం నాకు లేవు. నేనిలా వెళ్ళిపోవటంలో పాప భవిష్యత్తే కాదు, నీ మంచి కూడా ఉంది అని ఎందుకంటున్నానంటే, తప్పు చేయకపోయినా శీలం కోల్పోయినా ఈ సంఘం నన్ను పతితా అంటుంది. నా జీవితాంతం అంటూనే ఉంటుంది. నేను మీ మధ్య ఉంటే నా గత చరిత్ర ఏదో విధంగా బయటికి రాక మానదు. నలుగురు మిమ్మల్ని తలో రకంగా సూటీపోటీగా అనక మానరు. గతంలో జరిగినదే మళ్ళీ చర్విత చర్వాణం కావచ్చు. అందుకే మీ అందరికీ దూరంగా, సుదూరంగా వెళ్ళిపోతున్నాను రవి. ఒకనాడు నాకెవరూ లేరని కుమిలి కుమిలి ఏడ్చాను. ఈనాడు ఇంతమంది ఆత్మీయులున్నారు నాకు. ఆ సంతృప్తితోనే, ఆ ఆనందంతోనే, ఆ బలిమితోనే వెళ్ళిపోగలుగుతున్నాను. ఉమని నీకు అప్పగించాను. ఉమని దగ్గరికి తీయడం జ్యోతికి కూడా ఇష్టమైతే మీ బిడ్డగా పెంచి పెద్ద చేయండి. లేదంటే ఉమని ఏ అనాథాశ్రమానికైనా ఇచ్చెయ్యి. ఉమ ఎక్కడున్నా దాని భవిష్యత్తు నీ కర్తవ్యంగా నువ్వు భావిస్తావని నాకు తెలుసు. దానికి ఏ లోటు రానివ్వవనే నమ్మకం నాకుంది. అందుకే నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను. నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు, నన్ను దీవించు. నా గురించి నువ్వు దిగులు పడకు. నేను ఇప్పుడు నర్సును. అది నాకు తిండికి బట్టకి లోటు లేకుండా గడుపుతుంది. ఇన్నేళ్ల నుంచి కష్టాలతో, కన్నీళ్లతో, ఎగుడుదిగుళ్లతో భారంగా గడిచిన ఈ జీవితంలో ప్రతిరోజు, ప్రతి క్షణం నాలో సున్నితత్వాన్ని, అమాయకత్వాన్ని హరింపచేశాయి. నన్ను శిలలా మార్చాయి. ఇంతకంటే కష్టాలు నాకేం వస్తాయి? ఇప్పుడు నాకే కోరికలు లేవు. ఈ శరీరం మీద నాకే వ్యామోహం లేదు. అలాగని నేను విరక్తితో ఆత్మహత్య చేసుకోబోవటం లేదు. ఎందుకో తెలుసా? నర్సుగా నా ఈ చేతులు ఈ ప్రపంచంలో కొంతమంది పీడిత హృదయాలకి ఉపశమనం కలుగచేస్తాయి, శాంతిని చేకూరుస్తాయి. వాళ్ల కోసం నేను బ్రతుకుతాను. నా ఈ శేష జీవితం నర్సుగా గడుపుతాను. మళ్ళీ మనం కలుసుకుంటాం అనే నమ్మకం నాకుంది. ఒకవేళ ఏ పరిస్థితుల కారణం చేతైనా ఇదే మన ఆఖరి కలయిక అయితే, రవి, మరు జన్మ అనేది నాకుంటే ఆ జన్మలో తప్పకుండా నా తోబుట్టువుగా నాకు లభించాలని ప్రతిదినం దేవుణ్ణి ప్రార్థిస్తాను. సెలవు. సరోజ. డాడీ, డాడీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఉమా రవి భుజం పట్టి కుదుపుతూ అంది. రవి ఉలిక్కిపడ్డాడు. కళ్ళు తుడుచుకుని ఉమని ఎత్తుకున్నాడు. ఆంటీ ఎక్కడికి వెళ్ళింది డాడీ? ఊరెళ్ళిందమ్మా. మనం ఎప్పుడు అక్కడికి వెళ్దాం? ఆంటీ మనల్ని రమ్మందిగా. వెళ్దాం తల్లి, తప్పకుండా వెళ్దాం. ఇప్పుడు కాదు, నువ్వు బాగా చదువుకుని ప్రతి క్లాసు ఫస్టున పాస్ అయ్యి పెద్దగా అయిన తర్వాత. ఇంతలో జ్యోతి, ప్రసాద్, వేణు, రాధా, రాజారావు గారు అందరూ అక్కడికి వచ్చారు. సరోజని అడిగావా రవి? రాజారావు గారు అడిగారు. సరోజ లేదు, వెళ్ళిపోయింది. రవి చేతిలో ఉత్తరం జ్యోతికి అందించాడు. వెళ్ళిపోయిందా? జ్యోతి ఆశ్చర్యంగా అని ఆ ఉత్తరం గబగబా చదివింది. ఇదిగో ప్రసాద్. జ్యోతి ఉత్తరం ప్రసాద్కి అందించింది. ఈ ఆంటీ ఎవరు? జ్యోతిని చూస్తూ అంది ఉమ. ఆంటీ కాదమ్మా, మమ్మీని. నీ మమ్మీని నేను. జ్యోతి చేతులు చాచింది. ఉమ ఉరికినట్టుగా వచ్చింది. అవునమ్మా, నీకు అమ్మని. ఏది అమ్మ అని పిలు. ఉమని ముద్దు పెట్టుకుంటూ అంది. అమ్మా. ఉమ ఆనందంగా జ్యోతి మెడ చుట్టూ చేతులు పెనవేసింది. రవి వాళ్ళిద్దరినీ చూస్తూ అలాగే నిలబడ్డాడు. అతని కళ్ళు మెల్లగా చిమర్చాయి. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సాయంత్రం అయిపోతుంది. కెంజాయి రంగులో ప్రపంచమంతా బహుసుందరంగా ఉంది. దూర ప్రయాణం నుంచి తిరిగి వచ్చిన పక్షుల గుంపులు చెట్ల మీద గూళ్లలో చేరి కువకువలాడుతూ సాయంత్రపు సంగీతంలా శబ్దం చేస్తున్నాయి. ఏళ్ల తరబడి యజమానులని నమ్ముకుని కష్టసుఖాలు వారితోనే భరిస్తూ బతుకుతున్నట్టు ఉన్న పశువుల మందలు ఇళ్లకి చేరుకుంటున్నాయి. సరోజ పెట్టె పట్టుకుని నడుస్తోంది. సుందరమైన ఆ ముఖంలో నిర్లిప్తత, నిర్మలత్వం నిండుగా కనిపిస్తున్నాయి. అందమైన ఆ కరుదోయిలో నిశ్చలత, దృఢ మనస్తత్వం ప్రతిబింబిస్తున్నాయి. దూరంగా, సుదూరంగా నింగి నేలను తాకుతుందా అని భ్రమగా అనిపిస్తున్న చోట నారింజ రంగులో సూర్యుని అంతిమ కిరణాలు సహస్రంగా భూమి మీదకి వాలి ఉన్నాయి.
వింత వెలుగుతో మెరిసిపోతున్న వాటిని చూస్తుంటే ఈ జీవితంలో విసిగిపోయిన వారికి శాంతి చేకూర్చే దివ్య సౌధానికి దారి చూపే రాజబాటల్లా విస్తృతపరుచుకున్నట్లుగా ఉన్నాయి. పెట్టుపట్టుకుని నడుస్తున్న సరోజ అందమైన తనూలత ఆ దివ్య కిరణాల వైపు నడుస్తున్నట్టు క్రమంగా దూరమై ఆ నారింజ రంగులో చుక్కలా కలిసిపోయింది. నవల సమాప్తం. బంగారు కలలు నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.